బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ కామెంట్స్ వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు బల్మూరి వెంకట్. సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఈ ఫిర్యాదులో తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ ఫార్ములా ఈ కేసుకి సంబంధించి నోటీసులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. సో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన సమయంలో కేటీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ఆఫీస్ కి వచ్చి అక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి కూడా బల్మూరి వెంకట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వకుండా చాలా హీనంగా, అవమానకరంగా, అసభ్యకరమైనటువంటి పదజాలంతో కేటీఆర్ సీఎం పై మాట్లాడాడని చెప్పేసి కూడా ఆ వీడియో, అదే విధంగా కంప్లైంట్ రెండు కూడా జత చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు 2 రోజుల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైనే పోలీసులు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులు కామెంట్ చేస్తే సీఎం కుర్చీకి గౌరవించాలి అని చెప్పేసి మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక సీఎం కుర్చీని గౌరవించకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చొని ఉన్నాడు. దానికి సంబంధించి కూడా గౌరవం ఇవ్వకుండా కేటీఆర్ ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. 2 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు కేటీఆర్ పైన. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో ఈ వీడియోని పోస్ట్ చేసి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కూడా ఈ పోస్ట్ చేశాడని చెప్పేసి బల్మూరి వెంకట్ ఇద్దరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇద్దరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా అంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిపై వరుసగా టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్ అని చెప్పేసి కూడా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన టైంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన మాటలు అనుచితమైన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిపై చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా ఆయన సబ్మిట్ చేశారు.